ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మహోన్నతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన రాత్రి అంతను కూడా మీ కృపాహస్తము చాటున మాలో ఉన్న ప్రతి ఒక్కరిని భద్రపరిచినందుకు, మీ కృపలో మాకు సహాయము దయచేసినందుకు అయా, మమ్మల్ని రాత్రంతను మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన రోజులో, ప్రాముఖ్యంగా నూతనమైనటువంటి నెలలో, ఈ ఆగస్టు మొదటి రోజున సజీవులుగా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ద్వారా ఈరోజు మాకు తెలియపరుస్తున్నారు. బిడ్డలు మరి దేని గురించి అయితే చింతిస్తూ బాధపడుతూ ఈరోజు ఉన్నారో, ఈ రోజును ప్రారంభిస్తున్నారో, అయా వారి మీద ఆ చింత ఉంచుకొనకుండా, దాని గురించి వారు బాధపడకుండా ప్రార్థనా పూర్వకంగా మీ సన్నిధిలో ఆ బాధను వారు పెట్టుటకు, తద్వారా వారు విడుదల పొందుటకు, ఆ సమస్య నుంచి వారు గట్టెక్కుటకు మీ సహాయమును దయచేయండి నాయనా. చింతను తొలగించండి, సంతోష వస్త్రములను వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతోమంది ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, కృప చూపించండి నాయనా. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలు, వారి యొక్క పనులు, వారి యొక్క ప్రయత్నాలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మీ యొక్క చిత్తంలో, వారి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మీకు ఆయాసకరంగా మేమెవ్వరము కూడా ఈరోజు జీవించొద్దు తండ్రి. మీ నామాన్ని గణపరిచే రీతిగానే మా మాటలు ఉండాలి, మా కనుచూపు ఉండాలి, మా ప్రవర్తన కూడా ఉండాలి నాయనా. ఆ విధంగా ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి తండ్రి. అయా, ఈ రోజున చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులు, సమస్త విధములైన పనులలో ప్రతి ఒక్క బిడ్డను కూడా 100 ఫలింపచేయండి. ఆటంకాలను తొలగించండి, అడ్డుగోడలను తీసివేయండి. అయా, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కార్యాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించే కృప చూపించండి నాయన. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు పునఃప్రారంభించబడే కృప చూపించండి. అయ్యా, క్రొత్త కార్యాలు, నూతనమైన పనుల విషయంలో సహాయము దయచేయండి. అన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నామయ్యా. వెళుతున్న మార్గాలను, వస్తున్న మార్గాలను, మా యొక్క వాహనమును మీకు అప్పగిస్తున్నాము. మార్గంలో ఎటువంటి ఇబ్బందులు, అపాయాలు, ప్రమాదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రాంతాలకు వారు సురక్షితముగా చేరుకునే సహాయము దయచేయండి. అదే రీతిన నాయన, ఆకలి బాధలతో ఎవరు ఉండకుండా, అనారోగ్యంతో ఎవరు ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా కూడా ఎవరు కష్టపడకుండా, నష్టపోకుండా ఈరోజంతా ప్రతి ఒక్కరిని పోషించండి, నడిపించండి, సంతృప్తి దయచేయండి ప్రభువా. నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, జ్ఞానముతో నింపండి, చదివినవి గుర్తుంచుకునే కృప చూపించండి. అయా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు,
ఏ సమస్య వారికి రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా కాపాడండి తండ్రి. లోకములోని పాపం వైపుకి ఎవరు ఆకర్షింపబడకుండా, మోసపోకుండా, అపవాది చిక్కుల్లో పడిపోకుండా వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని, వారి యొక్క సమయం వృధా చేసుకొనకుండా కృప చూపించమని అయా, ప్రతి ఒక్కరిని సమాధానంతో, నెమ్మదితో, ప్రశాంతతతో నింపమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఒక్కరికైనను సువార్త ఈరోజు ప్రకటించి మా వంతులుగా రాజ్యవ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.